ప్రభా మీకు వందనములు స్తోత్రం. ఉదయకాలంలో ప్రభా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి నేను మాకు ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ గొప్ప రక్షణ నీ కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించి ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని కూడా ప్రభా నీ ప్రజలుగా నీ సొత్తుగా నీ సహవాసులుగా ఈ వేదనయాన్ని మీరు నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు వేసుకోండి. మా మంచిగా వచ్చిన దాసును కూడా గొప్ప జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, వాడుకోండి. మాకు కావలసిన మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ప్రభా తెరపరచడానికి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆరాధించే హృదయాలుగా సిద్ధపరచండి. ప్రభా నీ వాక్యం చేత ప్రతి ఒక్క హృదయాన్ని నింపుతాం. మాకు కావాల్సిన కృపను అనుగ్రహించాం. ఇంకెవరైతే రానైనారు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలించి సహాయపరచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకొస్తే దయచేసి మరి ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మధ్య మధ్యలో రింగ్ సౌండ్ వస్తుంది, చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. మరి మరలా చెప్పకుండా మీ సెల్ ఫోన్లు ఏమంటే ఆఫ్ చేయండి. అది రింగ్ అవుతే మధ్యలో వెళ్ళిపోతున్నారు, వెళ్ళకూడదు. దయచేసి ఆఫ్ చేయండి. ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 11 దాకా మనం మార్చి చదువుకుంటాం. 5 నుంచి 11 దాకా మార్చి చదువుకుంటాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిద్ధపరచుదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువారి నామములో వందనాలు, స్తోత్రాలు. నాయన 2024లో నుంచి 25లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై వందనాలు, స్తోత్రాలు. 25 మొదటి మాసం పూర్తి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. 2వ మాసం మొదటి ప్రభు పండుగ దినంలో నీ ప్రజలుగా ఆయన మేమందరం చేరవడానికి మమ్మల్ని అందరూ మీరు ప్రేమించి సజీవులుగా ఉంచినందుకై, మా గొంతులో ఊపిరించినందుకై
ఈ స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన ఇప్పుడు ద్వారా పాఠం ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకై మీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరాధన వర్తమానం కొరకై నిలబడుచున్న దాసుడు, బలహీనుడు, ఐవత్తుడు, అపాత్రుడు కనికరించండి. మీ శిలువ చాటు మరుగు చేసుకోండి. ఈ నెలనైన స్వరము, స్పర్శ, తాకిడి అనుగ్రహించి సహాయం చేయండి. ఈ ప్రాంగణమంతా మీ రక్తంతో ప్రోక్షించండి. మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ శిరసత్వం, మీ అధికారం కింద నుంచి సహాయం చేయండి. కృప చూపించండి. బలహీనుడిని, అయోగ్యుడిని నా పెదవులు మీ కారుని చేత కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. ఆయన ఇర్మియా 1:9, నిర్గమ 4:12, మత్తయి సువార్త 10:20, యోహాను సువార్త 3:34 మీ కొలతలైన ఆత్మను అనుగ్రహించి సహాయం చేయండి. మీ పరలోక సింహాసనం నుంచి మా అక్కల కొలది మీ మాటలు అనుగ్రహించి సహాయం చేయండి. సంపూర్ణంగా నన్ను నేను ఖాళీ చేసుకుని మీకు అప్పగించుకుంటున్నాను. మీరే సహాయం చేసి కృప చూపించుకొని ఆయన ప్రతి వారిలో లోతైన కార్యం జరిగించి సహాయం చేయండి. ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించి ఆయన ఆత్మ నడిపింపు కొరకై సహాయం చేయబడి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మనోహరమైన పుణ్య నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదువుకున్న భాగాన్ని మనం గమనించినప్పుడు ఆయన ద్వారా అని అక్కడ మనకి రాయబడింది. ఏమని రాసిందంటే ఆయన ద్వారా అంటే ఆయన లేకుండా మనకి ఏది లేదు, ఆయన తప్ప మనకి ఆధారము లేదు. కనుక ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామంటే ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. ఆయన ద్వారా పాపం నుంచి విమోచించబడ్డాం. ఆయన ద్వారా ఏం చేయబడ్డాం? సమాధాన పరచబడ్డాం. ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామంటే సమాధాన స్థితిలో ఉన్నాము. కానీ ఈ గొప్ప ఆధిక్యత భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి మొదటిగా ఆయన ఏం చేశాడంటే తన ప్రేమను వెల్లడి పరిచింది. కనుక ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ మన ఎడల కనపరచకపోతే కనుక మనం ఈ స్థితిలో మనం దేవుని ఆరాధించే యోగ్యత మనం పొందలేము. పొందడానికి మనకు అర్హత లేని వారు మనం. ఎందుకంటే క్రీస్తులో పాపమునకు మనకు ఏం జరిగిందంట? ప్రాయశ్చిత్తం కలిగింది. ఎప్పుడు కలిగింది? పాపులమై ఉన్నప్పుడు కలిగింది. కనుక పాపి అయిన మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ ఎలాంటిదంటే నిష్కలంకమైనది, కనుక నిస్వార్థమైనది, కనుక శాశ్వతమైనది, మారనిది, మార్పు లేనిది, ఒక్కటే రీతిగా ఉన్నది. కనుక అంత మాత్రమే కాదు, ఆయన సంపూర్ణంగా మనల్ని ప్రేమించిన ప్రేమ అన్నమాట. ఆయన కొరకు ఏది దాచుకోకుండా కనుక మనని ఎట్లా ప్రేమించాడంటే సంపూర్ణంగా ప్రేమించాడు. ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడు. తర్వాత ఆయన ప్రేమ మనకి వెల్లడిపరిచాడు. వెల్లడిపరచడం అంటే ఏంటంటే క్రియారూపకంగా ఆయన ప్రేమ మనకి ఏం చేశాడంట? బయలుపరిచాడు. కనుక ఈ రీతిగా ఆయన ప్రేమను అనుభవించిన నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ అధికమయ్యా నాపై, నీ ప్రేమ అధికమయ్యా. మనకి ఎప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ గురించి? ఆ ప్రేమ రుచించినప్పుడే మనకి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమ మనకి తెలుస్తుంది. కనుక చేరి వచ్చిన మన అందరం కూడా ప్రభువుని ఎలా ఆరాధించాలి? కనుక ఈరోజు దినపాఠం చదువుకున్నారు అందరూ.
దాంతోపాటు మనం దినపాఠం చదువుకుని బయటికి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలా? మన సహవాసంలో క్యాలెండర్ వాక్యం కూడా ఏం చేయాలా? చదువుకోవాలి. ఏముంది ఈరోజు క్యాలెండర్ వాక్యంలో? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. కనుక ఒకవేళ క్యాలెండర్ వాక్యం చదువుకునే అలవాటు లేకపోతే ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలా? క్యాలెండర్ వాక్యం ఖచ్చితంగా చదువుకోవాలి. కనుక ఆ క్యాలెండర్ వాక్యం ఎందుకు? అన్ని క్యాలెండర్లు, అన్ని డినామినేషన్లు కూడా క్యాలెండర్లో వాక్యాలు పెడతారు. అయితే మన సహవాసంలో ఏంటంటే మరి 3 నెలల నుంచి లేకపోతే కొన్ని నెలల నుంచి దైవ సేవకులు ప్రార్థించి ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడు ఎక్కడ ఏ రోజు ఎలాంటి వాక్యం ఉంచాలో వాళ్ళందరూ ప్రార్థనా పూర్వకంగా మనం ఆత్మీయంగా నడిపించి గురిగొల్పే విధంగా అక్కడ వాక్యాలు సిద్ధపరుస్తారన్నమాట. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ప్రతి దినము మన దినపాఠంతో పాటు మనం ఏం చేయాలా? క్యాలెండర్ వాక్యం కూడా చదువుకోవాలి. ఈ ప్రేమను మనం ఎడల ఆయన వెల్లడిపరిచాడు, ఈ ప్రేమను మనలో కుమ్మరించాడు. అయితే మనం ఎక్కడున్నాము అనేది మనం గమనిస్తే ఎఫెసీయులు ఈ ప్రేమను మనం అనుభవించడానికి మనం ఎక్కడున్నాం? ఎవరైనా మన ఇంటికి పలావు తీసుకొస్తారు, మన ఇంటి తాళా వేసి ఉంటుంది. ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి కాబట్టి అన్నా ఎక్కడున్నావన్నా మీ ఇంటికి పలావు తీసుకొచ్చామంటే అప్పుడే అలా చోట ఉన్నాను వస్తున్నానని తీసుకుంటాం. పూర్వ దినాల్లో ఏముంది? ఫోన్లు ఉన్నాయా? మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళే తినాల్సి వచ్చేది. అందుకని ఇక్కడ ఏం రాసిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముందంటే కనుక మనం ఎవరు అంటే ఒకప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కనుక 12వ వచనం కూడా చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకుని ఆ ప్రేమకు మనం ఎక్కడున్నామంట? వెలుపట ఉన్నాం. కనుక వెలుపట ఉన్న ప్రేమను మనం రుచించడానికి ఆయన ఏం చేశారంట? ఆయన రక్తము ద్వారా, కనుక ఆయన రక్తము ద్వారా మనం ఏం చేశారంట? సమీపస్తులుగా చేశారు. ఆయన ప్రేమ ఏం చేయబడింది అంటే ఇప్పుడు వెల్లడి చేయబడింది, అంటే రుజువు చేయబడింది. ఆయన కుమారుడి యొక్క శిలువ రక్తం ద్వారా ఆ ప్రేమ ఏం చేసిందంట? అనుగ్రహించబడింది. ఎక్కడి నుంచి అనుగ్రహించబడింది? పరలోకంలో నుంచి మనకి అనుగ్రహం అన్నమాట, అనుగ్రహించబడింది. ఆ ప్రేమను అనుభవించిన నీవు నేను మనందరం కూడా క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేసామంట? దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. కనుక ఇలాంటి గొప్ప ఆధిక్యతను పొందిన నీవు నేను మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాము. లోకములో ఒకప్పుడు మన ఇష్టానుసారంగా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన ఇష్టానికి అనుగుణంగా మనం జీవించిన వారు. ఇక్కడ ఏమని రాసింది? దూరస్తులు అంటే ఎలా దూరస్తులుగా ఉన్నాం మనం? ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులం కాదు, వాగ్దానం లేని వారు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేకుండా మన ఇష్టానుసారంగా జీవించున్నారు. అది దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి పరిధనమాట. ఈ విధంగా మనం ఎలా ఉన్నామంటే లోకముతో పెనవేసుకుని ఉన్నాం, అపవాది సాతాని యొక్క బంధకంలో ఉన్నాం. కనుక నిత్య శిక్షకు ఉగ్రతకి పాత్రలుగా ఉన్నాం. అందును బట్టి మనం ఏం చేయలేకపోయామంటే దేవుణ్ణి సమీపించలేకపోయాం. అంతకంటే ముందు ఇంకో మాట ఏంటంటే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏం చేయలేడంట? సమీపించలేడు. సమీపించడానికి పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం నుంచి ఏ మనిషి కూడా దేవుని దగ్గరికి రాలేడు. అయితే అసమానమైన అద్భుతమైన ఆయన అసమానమైన ప్రేమ
ప్రేమ ఎంతో మహనీయము ఆకాశకాల పర్వత సముద్ర పురగణలో వాసి ఆకాశకాల పర్వత సముద్ర పురగణలో వాసి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అనే మాటకి ఏం లేదంట, ఫుల్ స్టాప్ లేదు. కనుక అవధులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమ, హద్దులు లేనటువంటి అపరిమితమైన ప్రేమ, పొంగి పొర్లి ప్రవహించేటటువంటి ప్రేమ, మనం తట్టుకోలేనటువంటి అబ్బా అరే మీరు భరించలేనంతగా ప్రేమ అన్నమాట. అది ఆ ప్రేమను మనం ఎలా వర్ణించలేము, ఎలా చెప్పలేము. అలాంటి ప్రేమతో ఆయన ఏం చేసినట్టు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు ఆయన కుమారుడి ద్వారా. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుని మన కొరకు పరలోకములో నుండి ఏం చేసినట్ట అనుగ్రహించినాడు. ఇది అనుగ్రహం అన్నమాట. భూమిలో నుంచి వచ్చింది కాదు, లోకంలో నుంచి వచ్చింది కాదు, పరలోకంలో నుంచి ఆయన మనకు అనుగ్రహము. అనుగ్రహం అంటే పై నుండి మనకి అనుగ్రహించబడింది. దైవికమైంది, పర సంబంధమైంది. పై నుండి మనకి ఏమైందంట అనుగ్రహించబడింది. ఇందాక చదువుకుందాం మనం. ఏమని రాసింది? ఆయన ప్రేమ ఏం చేసినట్టు మన ఎడల వెల్లడి పరిచాడు. ఎలా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక మనం పళ్ళ దుకాణానికి వెళ్ళామనుకోండి, పళ్ళు కొనాలనుకున్నాం అనుకోండి, ఎన్ని వైపులా ఆ పండును చూస్తాం. యాపిల్ పండు కానీ, దానిమ్మ పండు కానీ, కమలా పండు కానీ. ఎందుకు అలా చూస్తాం? అది బాగుందా లేదా? బాగుంటేనే దాని డబ్బులు ఇచ్చి మనం కొంటాం. అయితే దేవుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు, ఎలా ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడంటే పాపులమై ఉండగానే, పాపములో ఉండగానే. కనుక పాపం అనేది ఏంటంటే భయంకరమైంది. పాప శిక్షలో ఉన్నవారు, నిత్య మరణానికి అగ్నిగుండానికి ఆహుతి కావలసిన వారు, ఇలాంటి నిన్ను నన్ను మనల్ని ఆయన ప్రేమించాడు. కనుక పాపం అనేది ఒక రోగం. కనుక పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే రోగి అయిన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? కనుక రోగంలో ఉన్న వాడిని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటారా? మంచి బట్టలు లేని వాళ్ళని, లేకపోతే సరిగా శుభ్రం లేని వాడిని కౌగిలించుకోగలమా? అయితే దేవుడు నిన్ను నన్ను పాపం అనే మురికిలో, రోతలో, పాపం అనే దుర్వాసన దుర్గంధంలో, పాపం అనేటువంటి బలహీనతలో, కనుక పాపం అనేటటువంటి దుష్టత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. కనుక ప్రేమకు మనం వెల చెల్లించలేము. మన జీవిత కాలం అంతా, మన బ్రతుకు కాలం అంతా ఏం చెల్లించినా మనం ఏం చేయలేమంట? రుణస్తులు. నా జీవిత కాలమంతయు నేనే భగవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే భగవాను స్తుతించెదను. మన ప్రాణంతో
మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే ఆయన స్తుతించడం. కనుక మన ప్రాణముతో, ఎందుకు ప్రాణంతో స్తుతించాలి? మన గొంతులో ఊపిరి ఉంది కాబట్టి, మనం సజీవులంగా దేవుని సన్నిధిలోకి చేరి వచ్చాం కాబట్టి ఏం చేయాలా? ప్రభువుని స్తుతించాలి. కనుక సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరం ముగింపులో మనల్ని తీసుకొచ్చి ఒక నూతనమైన తీర్మానాలతో, నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన నడిపింపుతో నూతన సంవత్సరం 2025లో జనవరి మాసం అంతా కాపాడి భద్రపరిచి రెండవ మాసం మొదటి ప్రభు పండుగ దినంలో అలా ప్రవేశపెట్టినందుకు ఏం చేయాలంట? ప్రభువుని మనం ఆరాధించి స్తుతించాలి. కనుక పోయిన వారం మా కాలనీలో ఒక ఆమె ఉంది, వాళ్ళు పెంతుకొస్తూ చర్చికి వెళ్తారు, వాళ్ళు కూడా విశ్వాసులే. అయితే ఆమె ఏం చేసిందంటే అన్నం తినేటప్పుడు ఆమెకి పొరపోయింది. అన్నం తినేటప్పుడు పొరపోయింది. ఆ పొరపోయినప్పుడు అన్నం ఏం చేసిందంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. అంతే, ఆమెకి షుగర్ లేదు, బీపీ లేదు, ఎటువంటి జబ్బు లేదు. కనుక ఆమెను పొరపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ లాభం లేదని గుంటూరు తీసుకెళ్ళమన్నారు. బాడీ తిరిగి వచ్చింది. కనుక మానవ జీవితం నీటి బుడగ వంటిది. కనుక దేవుడు మనల్ని బ్రతికించిన సంగతి, మన గొంతులో ఊపిరించిన సంగతి మనం లక్ష్య పెట్టం. మనం బతికున్నామంటే ఏదో పెద్ద మన పెట్టుకోతలను బట్టి, మనకేదో స్థితిగతులను బట్టి నేనేదో బతికున్నాను అనుకుంటాం. 50 సంవత్సరాల లోపే ఆమెకి 3 కొడుకులు, ఆమెకి ఒక కొడుకే పెళ్లి చేసింది, 2 కొడుకులు ఉన్నారు. ఇంకా 10 రోజుల క్రితం ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు పిల్లల్ని ఏమనబాకు, నేను వెళ్ళే చర్చికే నువ్వు వెళ్ళు, నువ్వు ఎటు వెళ్ళబాకు అని 10 రోజుల క్రితం అన్నం తింటా వాళ్ళు భోజనం చేస్తా. ఎందుకు ఈ మాట అని చెప్పిందో తెలియదని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. కనుక కొంతమందికి దేవుడు ముందుగా వాళ్ళకి ఆ తలంపులు, ఆలోచనలు ఇస్తాడేమో తెలియదు, కానీ ఏమైతే మాత్రం అలాగో చెప్పింది. కనుక ఇక్కడ దేవునికి వచ్చామంటే వచ్చాము పోయామనే సంగతి కాదు. నీవు నేను బ్రతికున్నామంటే దేవునికి మనం ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. కనుక సజీవుడైన దేవుణ్ణి మనం సాగిలపడి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఆయన స్తుతించి గణపరుస్తూ మన జీవితం అంతా, మన బ్రతుకాలం అంతా ఏం చెల్లించినా మనం ఏం చేయలేమంట? రుణాన్ని తీర్చుకోలేం. వాళ్ళ తల్లి బతికే ఉంది 80 సంవత్సరాలు, వాళ్ళ ఆమె బతికుంది, ఏం వెళ్ళిపోయింది? ఆ వెళ్ళిపోద్దని అనుకున్నావా? వెళ్ళిపోదు. కనుక నిన్ను నన్ను మనల్ని అందరినీ బతికించి సజీవ లెక్కలో ఉంచి బేతనీయ ప్రార్థనా మందిరంలో చేర్చినందుకు మొదటిగా దేవా నీకు వందనాలు. అలాగే మనం ఏంటంటే హృదయపూర్వకంగా హృదయ అంతరంగాల్లో నుంచి రావాలి, కానీ పెదాల మీద నుంచి రాకూడదు. అలవాటుగా ఆచారంగా యాంత్రికంగా ప్రభువుని ఆరాధించకూడదు. ఆత్మ సత్యములతో ఆరాధించాలి. ఏదైతే నీ జీవితంలో జరిగిందో, నీ జీవితంలో నీ ప్రభు నీకు ఏమైతే చేశాడో అది నువ్వు వెలిగి ప్రభువుని ఆరాధించాలి. ఏమి ఎరగకుండా నువ్వు ఆరాధిస్తే నీ ఆరాధనలో ప్రభు ఏమాత్రం ఆనందించలేడు. నీ ఆరాధన ద్వారా దేవునికి ఏమాత్రం మహిమ రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట ఏంటంటే, ఈ ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది? సమీపస్తులైన మనల్ని ఏం చేశాడంటే ఆయన దూరస్తులైనటువంటి మనల్ని ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. కనుక ఇంకో రక్తము ద్వారా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాయశ్చిత్తం ఎలా చేశాడు? ప్రాయశ్చిత్తం ఎలా చేశాడంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక, ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారం. నీ పాపానికి నా పాపానికి పరిహారం చెల్లించాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో గొర్రెల యొక్కయు, కోడిల యొక్కయు రక్తంతో, మేకల యొక్కయు, మన పక్షుల యొక్క రక్తంతో ఏం చేసేవాళ్ళంట? ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. అది ప్రాయశ్చిత్తం ఎప్పటి వరకు? అప్పటి వరకే. కనుక ఇక్కడైతే శాశ్వత కాలం మన పాపముల కొరకు ఏం చేశాడంటే ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని,
అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత నాశనమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం ఏం చదువుకోవాలంటే మరణము యొక్క బలము గల వారిని. కనుక ఏం చేశాడంట? అనగా అపవాదిని మరణము ద్వారా, దేని ద్వారా మనకి ప్రాయశ్చిత్తం చేశాడంటే మరణము ద్వారా. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో మనల్ని ఏం చేశాడంటే ఆయన ఐక్యపరుచుకున్నాడు. ఎక్కువ శాతం మీరు ఏం చేయాలంటే అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా నిద్రమొస్తుందా, లేకపోతే ఏదైనా అనాలోచన అయోమయం ఏదన్నా ఉంటే కూడా, లేకపోతే బయట ఉండే ఆలోచనలు మనలో ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఏమైపోతాయి అంట, మన నుండి దూరం అయిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే అందరూ చదవటానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. మన కొరకు మరణము ద్వారా ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. తర్వాత మత్తయి సువార్తలో ఇంకో మాట ఏమనుందంటే, మత్తయి సువార్త ఇదందరికీ తెలిసిందే, బాగా వచ్చిన ఎప్పుడు చదువుకునేదే. 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుందంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. కనుక ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తముగా నీకు బదులుగా, నాకు బదులుగా, నీ స్థానంలో నా స్థానంలో, నీ శిక్ష నా శిక్ష, మనందరి శిక్ష ఆయన ఏం చేశాడంట మరణము ద్వారా ఏం చేశాడంట మనకి ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. తర్వాత ఇంకో మాట ఏమనుందంటే పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక రోజు బైబుల్ చదువుకుంటుంటే పేతురు ఎక్కడున్నాడు, ఎబ్రీలు ఎక్కడున్నాడు కనుక మనకు పూర్తిగా అర్థం అవుతుంది. కనుక ఆదివారమే బైబుల్ చేస్తే కష్టం అన్నమాట. అందుకని మీరేం చేయాలా? ప్రతిరోజు మీ దినపాఠం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు అవకాశం ఉంటే చదువుకోవాలి. మధ్యాహ్నం కూడా చదువుకుంటే ఇంకా మంచిది, మధ్యాహ్నం అవకాశం ఉంటే. కనుక 1వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నామో చూడండి. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఏమయ్యాడంట? చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి. ఇక్కడ ఏమయ్యాడంట? చంపబడ్డాడు. కనుక మన కొరకు మరణాన్ని అనుభవించాడు, రుచి చూశాడు. కనుక ఈ రీతిగా శరీర విషయంలో ఏం చేశాడంట? చంపబడ్డాడు. ఆత్మ విషయంలో మనల్ని బ్రతికించడానికి ఆయన మరణాన్ని అనుభవించాడు. ఇంకో మాట ఏమనుందంటే 1వ పేతురులోనే ఇంకో మాట ఏమనుందంటే యవనస్తులు ఏం చేయాలంటే ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోవాలా, పాఠ పుస్తకం తెచ్చుకోవాలా, తర్వాత ఒక నోట్ బుక్, పెన్ను కూడా తెచ్చుకోవాలి. మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీరు ఎట్లాగో వాటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉంటారో అలాగే దేవుని వాక్య విషయంలో కూడా ఇందాక బైబిల్ కోరస్ పాటించాడు. అది మన అనుదిన జీవితంలో అనుభవంగా ఉండాలి. కానీ అనుభవంగా ఉన్నప్పుడు అది మనకి జ్ఞానం ఇచ్చుద్ది, వెలిగించుద్ది, మనల్ని నడిపించుద్ది. కనుక ఈ రీతిగా పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రారు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందింది. కనుక ఆయన మన పాపములను తన శరీరమందు ఎక్కడ మోసాడంట? రాను మీద, అంటే శిలువ మీద. కనుక ఆ రీతిగా ఆయన బలియాగముగా తను తానే మన కొరకు బలి అర్పణగా ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. ప్రాణార్పణముగా పోయబడుతూ వచ్చాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిణమాసులుగా ఉండుట కొరకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. కనుక నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేసినట్టు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. కనుక తన ప్రాణం ఏం చేశాడంటే అప్పగించాడు. ఎలా అప్పగించాడంటే మనం ఎవరికన్నా ఏదైనా ఇయ్యాలంటే మనకి ఇష్టమైతే ఇస్తాం, ఇష్టం లేకపోతే సగం ఇష్టం లేకుండా ఇస్తాం, కొన్నిసార్లు పూర్తికి ఇష్టం లేకుండా ఇస్తాం. కనుక మన మనసు అలాంటిది, అది మానవ ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే యోహాను సువార్త రోమీయులకు రాసిన పత్రిక 8వ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడనో నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, నా తండ్రి వారిని ఆజ్ఞ పొందింది. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఇష్టపూర్వకంగా తన్ను తాను ఏం చేశాడంట, ప్రాణాన్ని ఏం చేశాడంట, ఇష్టపూర్వకంగా అప్పగించేశాడు. తన ప్రాణమును ఇష్టపూర్వకంగా మన కొరకు చేశాడన్నమాట. తన ప్రాణము ద్వారా పాపి అయిన మానవునికి ఏం చేశాడంట, దేవునితో సమాధానం అనుగ్రహించబడింది. కనుక దేవునితో మనకేమి లేదంట, సమాధానం లేదు. కనుక దేవునితో సమాధానం లేని మనల్ని తన ప్రాణము ద్వారా దేవునితో ఏం చేశాడంట, సమాధానం పరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక ఇది చాలా కష్టమైన మాట అన్నమాట, శత్రువులమై ఉండగా. కనుక మన శత్రువులు మనం ప్రేమించగలమా, మనకు శత్రువులు మనం క్షమించగలమా? కనుక లోకస్తుల కంటే విశ్వాసులే ఎక్కువగా కక్ష కలిగి ఉంటాడు, శత్రుత్వాన్ని పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. కనుక దేవుడు మనల్ని శత్రువులమై ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు, పాపులమై ఉన్నప్పుడు ప్రేమించాడు, భక్తిహీనులమై ప్రేమించాడు, విరోధ భావం కలిగిన వారైనప్పుడు ప్రేమించాడు, దేవుడు లేని వారమైనప్పుడు మనల్ని ప్రేమించాడు. మన శత్రువులు ఎవరు ఎదురవుతుంటే విశ్వాసులే. ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడి మనం శత్రువులుగా అయినటువంటి వారిని మనం ప్రేమించకుండా ప్రభు బలలో శత్రువులు అంటే ఏమీ లేదు, వాళ్ళకి మనకి ఏదో చిన్న భేదాభిప్రాయం ఉంటుంది అంతే. వాళ్ళు ఎదురు వస్తుంటే మనం ఏం చేస్తాం, ఇటు నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే ఇటు నుంచి అటు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు దైవ సేవకులు, కొన్నిసార్లు బాధ్యత కలిగిన వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా విశ్వాసులకి బాధ ఉంటుంది. కానీ కొన్నిసార్లు బాధ్యత గల సహోదరులు సేవకుడికి చెప్పినా, సేవకుడు బాధ్యత గల సేవకులు చెప్పినా అది సమాధానం లేకుండా వాళ్ళు ఏమవుతారంట, భేదాభిప్రాయాన్ని కలిగి ఈ మధ్యలో ఉన్న భేదము అనే దాన్ని తీసేసుకుంటే శత్రుత్వం ఏమవుతుందంట, మిత్రుత్వంగా మార్చబడు. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని ఇంకా ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనం ఎవరినైనా ప్రేమించినటువంటి పరిస్థితులు మన యొద్ద ఉంటే మనం ఏం చేయాలా, ఆరాధించబోయే ముందు కనుక నీకు ప్రైజ్లాడి చెప్పపోయినా పర్వాలా, నువ్వు ప్రైజ్లాడి చెప్పు, కనుక నువ్వు శత్రువుని ప్రేమించినట్టే. అందుకని పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి అమ్మా. 18వ వచనం మధ్య నుంచి ఉందనుకుంటా. మన దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు విషయంలో చంపబడి ఆత్మ విషయంలో ఏం చేశాడంట? అనగా ఎందుకు ఆయన చంపబడ్డాడంటే మనల్ని దేవుని యొద్దకు తేవటానికి. కనుక తన ప్రాణమును బలిగా అప్పగించాడు. ఆ కథ ఏంటంటే 1వ దశలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందంటే తనతో జీవించు నిమిత్తం. కనుక ఈ సంగతి మనం ఏం చేద్దామంటే మర్చిపోతాం. ఏ సంగతి మర్చిపోతాం? మనలో ఉన్న జీవం ఆయనదని, ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నామని సంగతి మర్చిపోయి అనేక సార్లు చూడకూడని చూపులు, తలంచకూడని తలంపులు, ఆలోచించకూడని అనేకమైన మనలో జరుగుతూ ఉంటాయి. ఈ దేహం దేవునిది. ఈ దేహం విలువ పెట్టి కొనబడింది. ఆయన వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మీ దేహం మీది కాదు, నాది అన్నాడు. ఈ సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి నొందెను. కనుక ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మన కొరకు పాప క్షమాపణ కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు, దేవుని నీతి కొరకు, దేవునితో సహవాసం కొరకు, మన పాపమును కడుగుదల కొరకు, అలాగే మనల్ని పాపము నుండి స్వతంత్రులుగా చేయటం కొరకు, ఆ సైతాను యొక్క మరణము బలము నుంచి మనల్ని విడిపించడం కొరకు, క్రీస్తు దగ్గర మనల్ని విజ్ఞాపన చేయడానికి సహోదరుడుగా ఉండటం కొరకు ఆయన ఏం చేశాడంట? తన ప్రాణమునే మన కొరకు బలిగా, అర్పణగా, ప్రాణార్పణంగా, ప్రాయశ్చిత్తం ద్వారా ఏం చేశాడంట? మనల్ని విడిపించి విడుదల చేశాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మనం ఎరిగిన అనుభవంలో మనం ఉంటే తప్పకుండా ఏం చేస్తామంటే ప్రభువుని మనం ఆరాధిస్తాం.